తెలుస్తున్నాను. మరి ఈరోజు మనందరం కూడా దేవుని లక్షణాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం తెలుసుకుందాం. దేవుని లక్షణాల్లో మనం ప్రప్రదంగా చెప్పుకోవాలంటే పురుషులు కాకుండా స్త్రీలు మీకు తెలిసింది. దేవుని లక్షణాల్లో గొప్పగా చెప్పుకున్నటువంటి అంశం ఏంటిది ఏమన్నా ఉందా మీకు తెలిసింది? మీకు తెలిసిన ప్రేమ ఒకళ్ళనే ఒకళ్ళు చెప్పారు. ఇంకా అమ్మా అది పాయింట్. ప్రేమ కంటే ఎక్కువైంది ఏంటిది? అది పరిశుద్ధత. దేవుని లక్షణాలు అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధత అనేది చాలా గొప్పది, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవునిలో ఉన్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటిది? అది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనేటువంటి విషయం మీద మనం ఈరోజు అందరం కూడా ఒక చక్కటి పాఠం నేర్చుకుందాం. లేవియాకాండం 20వ అధ్యాయం, లేవియాకాండం 20వ అధ్యాయం 26వ వచనం చక్కగా చదవండి. యెహోవాను నేను చాలన్న. యెహోవా అనేటువంటి దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడే ఉన్నాడు. మీరు టార్గెట్ చేసుకుంటే యెహోవా దేవుడు కాడ తప్పితే మిగతా దేవీ దేవతలైన పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఛాలెంజింగ్ ప్రశ్న. ఏంటిది ఇది? యెహోవాను నేను పరిశుద్ధుడను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మరలా ఇంకో మాట చూసుకుందాం. సామ్యూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి సామ్యూయేలు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. అంటే భూమి మీద కానీ భూమి కింద కానీ ఆకాశం కాడ కానీ ఇదిగో పలానా వ్యక్తి దేవీ దేవతడు, పలానా చోటకు పోతే ఏదన్నా జరిగిద్ది, పలాంది ఇది అని మనం టార్గెట్ చేసుకుంటే మీరు అంతా తిరిగినా కానీ ఎంత చేసినా కానీ ఏమంటున్నాడు సామ్యూయేలు గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తి? యెహోవా వంటి పరిశుద్ధుడు ఒక్కడును లేడు. ఎక్కడ లేడు? ఎక్కడా లేడు. అది భూమి మీద కానీ ఆకాశం కానీ భూమి కింద కానీ భూమికి మధ్యలో కానీ నీళ్ళల్లో కానీ ఆకాశంలో కానీ చెట్లలో కానీ ఎక్కడ కూడా యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. ఈ పరిశుద్ధమైనటువంటి దేవుడికి ఒక గొప్ప ఆలోచన కలిగిందండి. ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఇశ్రాయేల్ అనేటువంటి ప్రజలను నిర్మించి అన్ని జనులకు మీరు ప్రత్యేకంగా ఉండమన్నాడు. ఇశ్రాయేలీయుడు అనేటువంటి ఒక వ్యక్తిని కలగజేసి ఆ వ్యక్తిని అన్ని జనులకి నువ్వు సపరేట్గా ఉండమన్నాడు. ఎలా సపరేట్గా ఉండమన్నాడు చూడండి. ఇదే లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనం. మీరు కరెక్ట్గా చదవట్లే ఎవరో మరి. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవాను నేను. ముందు తండ్రిగా ఉన్నటువంటి నేను పరిశుద్ధంగా ఉన్నాను, కుమారులుగా ఉన్నటువంటి మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇది దేవుడి యొక్క కోరిక. అసలు పరిశుద్ధత అంటే ఏంటిది? పరిశుద్ధత అంటే ఆయన మాట వినటమే, ఆయన మాట ప్రకారం జీవించటమే. అంటే దేవుడు ఇశ్రాయేలీయుడు అనేటువంటి ఒక వ్యక్తిని పక్కకు తీసి జనాల్లో నుంచి ఎలా ఉండమంటున్నాడు? నేను పరిశుద్ధుని కనుక నా కుమారుడు అయినటువంటి నువ్వు ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధుడిగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. ఎందుకంటే తండ్రి యొక్క కోరిక. మనం కూడా మన పిల్లల విషయం ఎలా ఉంటున్నాం? వీడికేంద్రా, వీడికి అసలు నా బుద్ధిలే రాలేదు, నేను ఎంత మంచివాడిని రా, నా పరువు తిస్తున్నావేందిరా వీధుల మీద అనే సందర్భాలు చాలా చూసాం మనం ఇళ్ళకాడగానే. యెహోవా దేవుడు కూడా ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని నేను పరిశుద్ధంగా ఉన్నాను కనుక నా గర్భం నుంచి వచ్చిన మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇశ్రాయేలీలు ఈ పరిశుద్ధతకి వాళ్ళ జీవితాల్లో తావీయాల. అంటే ఇశ్రాయేల్ అందరా అంటే ఇశ్రాయేల్ అందరూ కాదు, వాళ్ళల్లో చాలామంది భక్తిపరులు ఉన్నారు, చాలామంది తన పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చెప్పుకుంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏశాబు, సామ్యూయేలు, దావీదు, ఇలా చూసుకుంటే చాలామంది ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయులు తన పరిశుద్ధత
కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. ఎందుకంటే తండ్రిగా ఉన్నటువంటి ఆయన నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధంగా ఉండమని కోరుకున్నటువంటి కోరిక. వాళ్ళని ఎలా రమ్మంటున్నాడు వాళ్ళ దేవుని సన్నిధికి, వాళ్ళని ఏ స్థితిలో రమ్మంటున్నాడో కూడా చూసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 69:9 వచనం. తన యొద్దకు ఎలా రమ్మంటున్నాడో కూడా చూసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 66:9 జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మూలము చేయి రీతిగా కాదన్నా. 96:9 కీర్తనల గ్రంథం 96:9 గట్టిగా చదువు తమ్ముడు. పరిశుద్ధ అలంకారము ధరించుకొని పరిశుద్ధత అనేటువంటి అలంకారం చేసుకొని యెహోవా సన్నిధికి రమ్మంటున్నాడు. మరలా ఆడే ఇంకో మాట కూడా ఉంది చూడండి. దినవృత్తాంతాలు 16:29 వచనం. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 16:29. మొదటి దినవృత్తాంతాలు 16:29 వచనం. యెహోవా నామమునకు మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేత పట్టుకొని ఆయన సన్నిధికి చేరుడి. పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట. ఇది దేవుని యొక్క కోరిక. ఇశ్రాయేలు మీద దేవుడు పెంచుకున్నటువంటి కోరిక. ఇది వాళ్ళు ఎలా నిర్ణయం చేశారు? ఈ పరిశుద్ధత వాళ్ళు ఎలా పోగొట్టుకున్నారు? ఒక మాట చూసుకుందాం చూడండి. ఆమోసు గ్రంథం 2వ వచనం. వాళ్ళు ఎలా పోగొట్టుకున్నారు? ఆమోసు గ్రంథం 2వ వచనం. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చేదరు. తండ్రి కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమాన. దేవుడు ఏదైతే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో ఇది ఉండాలని కోరుకున్నాడో, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం ఎలా మారిందంటే వావి వర్ష లేకుండా ప్రవర్తిస్తున్నారంట. అర్థమవుతున్నాడు? అంతే ఉందా? దరిద్రులను కనుకరించట్లేదంట, దిక్కులేని వాళ్ళని ఆదరించట్లేదంట. ఇంకా మనం తలుచుకోవాలంటే, ఇంకా మనం అనాల్సినటువంటి పదం ఏంటంటే, వర్ష వాయువు తెలియకుండా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో వాళ్ళు కొనసాగుతున్నారు. అసలు పరిశుద్ధత అంటే ఏంటిది, పవిత్రత అంటే ఏంటిది అని చెప్పుకునే తరం ఒకటి ఉంది వాళ్ళ మధ్యలో. ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని పరిశుద్ధంగా ఉండాలని నా కోరికైతే, నేను పరిశుద్ధంగా ఉన్నటువంటి మీ తండ్రిని అయితే, నాకు పుట్టిన పిల్లలు మీరేందిరా ఇంత దౌర్భాగ్యంగా తయారయ్యారు అని ప్రశ్నిస్తున్నాడు ఆమోసు గ్రంథంలో. అంతేనా? ఇంకా మీరు కింద చదువుకుంటే ఇంకా ఉండిద్ది. నేను పరిశుద్ధత కలిగి జీవించను రా బాబు, పరిశుద్ధత అనేది నాకు ఉన్నటువంటి అలంకారం, పరిశుద్ధతే నా పేరు, పరిశుద్ధతే నాకు కావాలని నేను కోరుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిశుద్ధ నామమును అపవిత్రపరుస్తున్నారంట. అసలు పరిశుద్ధత అనేటువంటి పదానికే వాళ్ళు ఏం చేస్తున్నారు? కలంకం తెస్తున్నారు, తావీయట్లేదు. దేవుడు ఏదైతే ఆశించాడో, దేవుడు ఏదైతే కోరుకున్నాడో దాన్ని ఏం చేశారంటే మంటపాలు చేసేసారు. మంటపాలు చేసేసారంటే ఈ మధ్య మన అందరం చూసుకుంటుంటే కుంభీ మేళా ఉంది కదా, కుంభీ మేళా. ఆడంట ఏదైనా సరే మనం ఇష్టపడింది కాశీ అది కాదు, కాశీలో అంట మనకి ఏదైనా ఇష్టమైంది బాగా మనం ప్రేమించేది విడిచిపెట్టి వస్తే పుణ్యం అంట. పుణ్యం వాళ్ళకి దేవుడు 7 జన్మలో ఆయుష్ ఆరోగ్యం ఇస్తాడనేటువంటి వాళ్ళ ఆశ. అందుకని ఏం చేస్తారంటే ఇళ్లలో ఉన్నటువంటి మంచం మీద ఉన్న ముసలి మొత్తాన్ని కారు ఎక్కించుకొని కాశీ తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తారంట హిందువులు. ఎందుకది?
ఎందుకది ఉంది కదా. అది మీరు ఏదైతే ఇష్టపడతారో, మీరు ఏదైతే ప్రేమిస్తారో దాన్ని కాశీ తీసుకెళ్ళి వదిలేసి వస్తే మనకేమైద్ది? పుణ్యం వచ్చిద్ది, ప్రాప్తం వచ్చిద్ది, మోక్షం వచ్చిద్ది అని చెప్పి పిల్లల్లో ఉన్న ముసలి వాళ్ళందరినీ కారు ఒకటి అద్దెకి తీసుకొని ఆ కారులో వేసుకొని పోయి కాశీలో వదిలిపెట్టేస్తారంట. వాళ్ళ పాపం తిండి లేక ఎండకెండుతా మెట్ల మీద ఉండి ఆడేపడి రోడ్ల మీద శవాలే చచ్చిపోతే ఆడున్న దిక్కుమాల వాళ్ళందరూ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి మంటలు విసిరేస్తూ ఉండేవాళ్ళంట. అదే మన తాతలో, మన ముత్తాతలో, మన అన్నదమ్ములు అందరూ పాత రోజుల్లో నమ్మిన సిద్ధాంతాలు ఇవన్నీ. తప్పించుకోవడానికి ఒక సమస్యను తప్పించుకోవడానికి ఒక సిద్ధాంతం తెచ్చినట్టుగా ఏమైందంటే మనకిష్టమైన దాన్ని తీసుకెళ్ళి కాశీలో వదిలిపెట్టి రావాలనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకెళ్తే మన నెలల్లో మన కన్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి వదిలిపెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం కోరుకున్నాడు? మన మధ్యలో పవిత్రత కోరుకున్నాడు, పరిశుద్ధత కోరుకున్నాడు. ఈ పరిశుద్ధత మొదటగా కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు ఏం చేశారు? దాన్ని కూడా వాళ్ళ కోరికల నిమిత్తం, వాళ్ళ ఆశల నిమిత్తం ఏం చేశారు? దాన్ని తొంగలో తొక్కేశారు. గమనించుకోండి. ఏం చేశాడు? వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. వాళ్ళని మన్ను తినిపించాడు వాళ్ళ చేత. వాళ్ళ రథాలకే రథాభిషేకం చేశాడు, వాళ్ళ శరీరాలకే రథాభిషేకం చేశాడు. వాళ్ళు ఎక్కడెక్కడైతే పొరపాట్లు చేశాడో వాటన్నిటికీ 70లో శిక్ష అనుభవించాలి. అనుభవించారా? వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు ఆ తరం తీసేసిన తర్వాత దేవుడు మనలో కూడా కోరుకుంటున్నాడు. చూడండి, మనలో అంటే ఇశ్రాయేలు యొక్క తరం ఏమైందంటే పరిశుద్ధతని విడిచిపెట్టేశారు. పరిశుద్ధతకి అనేటువంటి పదానికి అర్థం తెలియకుండా వాళ్ళు ఏం చేశారంటే నిర్వీర్యం చేసేసారు. ఇప్పుడు మనలో కోరుకుంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు మన కాడకు వచ్చాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరిలో పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడిన వారు ఎవరు? క్రైస్తవులు అని ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు చెప్పాకండి, నన్ను అనండి. నేను పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డాను. నేను పరిశుద్ధంగా జీవించడానికి నేను ఎలా ఉన్నాను? పిలువబడ్డాను. మళ్ళీ ఒకసారి చదవండి అదే పదం. అమ్మ కిందగా పరిశుద్ధంగా ఉండుటకు పరిశుద్ధులుగా ఉండుటకు మనందరం కూడా పిలువబడ్డాం. ఏదో ఏదో కాలక్షేపం కోసం, ఏదో టైంపాస్ కోసం అందరూ ప్రార్థనకు పోతున్నారుగా పోవాలని కానీ, లేదా ప్రార్థనకు పోకపోతే ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంది అమ్మాయి ప్రార్థనకు కూడా పోదు ఆదివారం అని అంటారని కానీ, లేదా నా భర్త పోతున్నాడు ప్రార్థనకు నేను పోవాలని కానీ, లేదా నా భార్యను మార్చుకోవడానికి నేను వచ్చాను కానీ మనం అనుకుంటే పొరపాటు పడ్డాం. మనందరం కూడా ఎలా ఉండటానికి పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డాం. ఇంకేమైనా కారణం ఉందా? అది దేవుని లక్షణం కదా. ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి ఒక గొప్ప కోరిక అది. ఏంటిది? నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులై ఉండు. వాళ్ళు ఏం చేశారు? దాన్ని నెలపాలు చేసేసారు. మనం దాన్ని ఏం చేస్తున్నాం? మన జీవితాలు మనందరం కూడా ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. నేను బాప్టిజం తీసుకున్నప్పటి నుండి నేను పరిశుద్ధంగా ఉండటకు పిలువబడిన వాడిని. నా పరిశుద్ధత నేను కాపాడుకుంటున్నాను. దేవుడు కోరుకున్నటువంటి కోరికకి నేను న్యాయం చేస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి జీవితం నాలో ఉంది. నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాలని అని చెప్పి మన గుండె మీద మనం చేసుకొని మనం చెప్పగలుగుతామా? ఆలోచించుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో మన పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటున్నాం? ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనందరినీ కూడా పిలుచుకుంది పరిశుద్ధతగా ఉండటానికి, మనల్ని కన్నది కూడా పరిశుద్ధంగా ఉండటానికి, పరిశుద్ధత కలిగి జీవించటానికే ఆయన కోరిక మనందరి మీద.
మరి ఎటువంటి పరిస్థితుల్లో మన పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటున్నాం? పౌలు గారు అయితే గంటా పదంగా చెప్పాడు, మీరేదో చెదురుగా ఉంటానికో, కాలక్షేపానికి ఉంటానికో, ఆటపాట పాడుకోవటానికో, ఒకళ్ళ బాధలు ఒకళ్ళ పంచుకోవడానికో, ఏదో ముసలమ్మ ముచ్చట్లో చెప్పుకోవడానికో మీరందరూ ఇక్కడికి వస్తున్నారేమో. అందుకు కాదు. ఎందుకు? పరిశుద్ధంగా ఉండటానికే మన అందరం కూడా ఇక్కడ కూడుకుంటున్నాం. ఎలా ఉంది మన జీవితాలు? మన హృదయాన్ని మనమే పరిశీలించుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఇంకో మాట చెప్పుకోండి. అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుషుల రీతిగా నేను మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును, అక్రమమును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకోండి. కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండిద్ది, నేను చెప్తాను. పాత జీవితం, రోత జీవితం, దుర్బలమైన జీవితంలో మనందరం ఉన్నప్పుడు పాపం చేసేటువంటి ఆసక్తి ఎలాగైతే మనకుండి పాపానికి మనం దాసులుగా అయ్యామో, విస్తారమైన పాపం చేయడానికి ఎలాగైతే నేను పరిగెడుతూ ఉన్నానో, రహస్య పాపాలు చేయడానికి రహస్యంగా నేను ఎలాగైతే వెళ్తున్నానో, లేదా ఒక వ్యక్తిని మోసం చేయడానికి నైట్ పూట ఎలాగైతే నేను ఆలోచించుకుంటున్నానో, ఇవన్నీ మీకు అనుభవాలు ఉన్నాయి కదా పాపం చేయడానికి ఒకప్పుడు. ఇప్పుడు మీరు పాపం చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి అది వరకు ఎలాగైతే మీకు జ్ఞానం ఉందో, అది వరకు ఎలాగైతే పాపం చేసేటువంటి ఆలోచన మీకు ఎలా ఎక్కువగా ఉందో, ఇప్పుడేం చేస్తారంటే నా జీవితం ఆత్మ సంబంధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి అని ఇప్పుడు మీ మనసుని మీ ఆత్మను తీసుకొచ్చి ఇలా మలుచుకోండి అంటున్నాడు. మళ్ళా చూడండి, అదే చదవక ఒకసారి. అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోండి. ఒకప్పుడు అప్పచెప్పాడు పాపానికి. మనందరం కూడా ఎలా పాపం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా ఆలోచన చేయాలి అనేటువంటి విషయంలో ఎక్కువ ముందుంటాం, రన్నింగ్ రేజులో ముందున్నట్టుగా. ఇప్పుడేం చేయమంటున్నాడు? ఇప్పుడు అలాంటి పనులు మానేసి ఆత్మీయంగా నేను ఎలా ఎదగాలి, ఆత్మీయంగా నేను ఎలా బలపడాలి, ఆత్మీయంగా నేను ఏమేమి చేస్తే నన్ను దేవుడు మెచ్చుతాడు, నాలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని ఎలా పెంపొందించుకోవాలి అని ఏం చేయమంటున్నాడు? ఇటు మార్చండి అంటున్నాడు. అటు పక్క చేశారు కదా ఇన్నాళ్ళు చేశారు, ఇన్నాళ్ళు అనుభవించారు, ఇన్నాళ్ళు దుర్బలమైన జీవితం జీవించారు. ఇప్పుడేం చేస్తారంటే ఆ మనసును ఇటు మలుచుకోండి అంటే పాపం చేయడానికి ఎలాగైతే ఉత్సాహంగా ఉంటామో నీతిగా ఉండడానికి ఉత్సాహంగా ఉండాలి, పరిశుద్ధమైన ఆచరించడానికి ఉత్సాహంగా ఉండాలి, పవిత్రమైన చేయడానికి ఉత్సాహంగా ఉండాలి అని పౌలు గారు చెబుతున్నాడు. మరి ఇంకా మన జీవితంలో మనం పాపం చేయటానికే ఉత్సాహంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోండి. పాపం చేయటానికే ఉత్సాహంగా ఉన్నామా? దేవుడిచ్చినటువంటి ఆత్మీయ విషయంలో మనం ఎలా ఉన్నాం? ఆయన ఇంకా మనం దుఃఖపెట్టేవారుగా ఉన్నామా? ఆయన ఇంకా మనం శోధించేవారుగా ఉన్నామా? మనకు ఇంకా అర్థం కావాలంటే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడానికి కూడా ఇదే కారణం. మనమందరం కూడా తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండటం ఏం చేశాడు? ఆయన తను తాను రెఫరెన్స్ రాసుకోండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 రాసుకోండి, చదివే పని లేదు. యేసుక్రీస్తు వారు సైతం ఏం చేశాడు మనల్ని? యేసుక్రీస్తు వారు సైతం మనలో ఏం కోరుకొని తన ప్రాణాన్ని శిలువలో పెట్టాడు? చదువుదామా? బాగుండిద్ది. 6:19 అన్న రోమా 6:19 చదివారా? ఎఫ్సి రాసిన పత్రిక 1:6 ఎఫ్సీలకు రాసిన పత్రిక 1:6 మనము తన ఎదుట
మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకు మనం పరిశుద్ధులం అవ్వాలని శిలువ మరణం పొందాడు. మనం పరిశుద్ధులం అవ్వాలని శిక్షింపబడ్డాడు. మనం పరిశుద్ధులం అవ్వాలని 3 మేకుల మీద ఎలాడాడు. మనం పరిశుద్ధులం అవ్వాలనే ప్రతి వారం మనకి ప్రభురాత్రి భోజనం సిద్ధపాటు ఇచ్చాడు. మనం పరిశుద్ధులం అవ్వాలని తన ముఖాన ఉమ్మేపించుకున్నాడు. మనం పరిశుద్ధులం అవ్వాలని అనేకమైన విషయాల్లో పిచ్చివాడిగా తిరిగాడు. ఇవన్నీ కూడా చూసి మనం పరిశుద్ధులం అవ్వకపోతే మనం ఎలాంటి వాళ్ళం అండి? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు మనందరం పరిశుద్ధులమై ఇవ్వాలని, పరిశుద్ధులుగా మారాలని, తన ఎదుట నేరారోపం లేనివారుగా నిలబడాలని తనను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. అది సామాన్యమైన బలి. అది ఏమండి? సామాన్యమైన బలి. అది కూడా మనం చూస్తా మన జీవితాలను మనం మార్చుకోకపోతే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో చూడండి. మనందరం కూడా పరిశుద్ధులుగా నిలబడాలి. మనందరం కూడా పవిత్రులుగా నిలబడాలి. మనం అందరం కూడా ఆయన ఎదుట నిర్దోషులుగా ఉండాలని ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. మన స్థితి ఎలా ఉంది? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇంకా ఇంకో మాట చెబుతున్నాడు చూడండి. ఇంకా ఏం చెబుతున్నాడో తెలుసా? మనందరినీ కూడా మనం పరిశుద్ధులుగా ఉండటానికి, మనందరం కూడా పరిశుద్ధులుగా మారటానికి దేవుడు మనల్ని శిక్షిస్తాడు కూడా అంట. అర్థం చేసుకుంటే మీకు ఆ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిదిరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే. ఎవరినండి? మనల్నేనా? చాలామంది చదువుతారు ఏమని, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఉన్న వాళ్ళకే లేని వాళ్ళకే. ఏమండి? నేను అందరూ ఏమన్నా అర్థమవుతుందిగా? క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఉన్నోళ్ళకే లేనోళ్ళకే ఉందా? మనం పరిశుద్ధులుగా అవుటకు ఏం చేస్తున్నాడు ఆయన? కొన్నిసార్లు మనల్ని మందలిస్తాడు కూడా అంట, భయం పెడతాడంట. పైన చదువుతూ చెబుతాడు ఏమంటాడు? మీ కడుపును పుట్టిన పిల్లలను సైతం మీరేం చేస్తారు? రే ఇది చేసావంటే కర్రతో దెబ్బలు కొడతానరా, రెండోసారి పని చేసావంటే తంతానరా, రెండోసారి పని చేసామంటే వాత పెడతానరా, రెండోసారి పని చేసామంటే మెడకాయ పట్టుకుని బయటికి నెడతానరా అని మీరు అంటారు కదా తండ్రులు సహజంగా. మళ్ళీ ఏమన్నాడు? అదే చదువు అక్క. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించారు కానీ, ఎవరు? తల్లిదండ్రులు శిక్షించారు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మంచిదా కాదా? చాలామంది శిక్షిస్తే ప్రార్థనకు రారండు. చాలామంది శిక్షిస్తే ప్రార్థనకు రారు. కొడుకుగానే మా నాన్నని ఎలా కొట్టాడని చెప్పి ఇల్లు వదిలిపెట్టిపోయినట్టు వెళ్ళిపోతాడు. చాలామంది వెళ్ళిపోతారు. తండ్రి శిక్షిస్తే ఆయన కోరిక ఏందంట? మనల్ని శిక్షిస్తే మనలో పరిశుద్ధత రావాలనంట. మన ఆత్మలోను కన్నా తండ్రి మనలో పరిశుద్ధత రావాలని, మనలో పవిత్రత రావాలని ఏం చేస్తున్నాడంటే కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తున్నాడు అంట కూడా. ఎలా శిక్షిస్తాడు మనం చెప్పలేము. అది ఎలా అని చెప్పి మనం చెప్పలేము. అది దేవుని యొక్క చిత్తం. అది మనలో పరిశుద్ధత రావడానికి దేవుడు శిక్షించడానికి కూడా సిద్ధపడ్డండి. మరి మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఇన్నేళ్ళు మనం పరిచర్యలో, ఇన్నేళ్ళు మన సహవాసంలో ఆత్మీయత స్థితి మనం ఎలా ఉన్నాం? ఆత్మీయంగా మనం ఎలా ఎదుగుతున్నాం? ఆత్మీయంగా మనం ఎలా జీవిస్తున్నాం?
ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఎలా కలిగి ఉంటున్నాం? ఇంకొక మాట చూసుకుందాం చూడండి. దశలోనికి రాసిన పత్రిక, అసలు దేవుని మనసు ఏమై ఉందో మన అందరి మీద. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటే అనగా మనము దేనికి పోకూడదు? జాగ్రత్తమునకును దూరముగా ఉండటే దేవుని చిత్తం. మన పరిశుద్ధతను మనం పోగొట్టుకోకుండా ఉండటమే దేవుని చిత్తం. ఎలా పోగొట్టుకుంటాం మనం పరిశుద్ధత? ఇన్నేళ్ళు సమావేశంలో నేను ఎటువంటి పాపం చేయలేదన్నా. నేను ఏనాడు ఎన్నడూ కూడా ఒక అమ్మాయిని నేను కన్నెత్తి చూడలేదన్నా. నేను ఏనాడు ఏది కూడా ఒక దొంగతనం చేయలేదన్నా. నేను ఏనాడు ఏది కూడా పాపం చేయలేదన్నా అని మనం చెప్పుకుంటాం. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కొన్ని ఉన్నాయి. మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ ఒకటి చెబుతా. ఒక క్రైస్తవుడు తన పరిశుద్ధతను ఎలా పోగొట్టుకుంటాడు అనే దాని విషయం మీద అర్థం కావడానికి నేను దానబాబు బ్యాంకుకి వెళ్ళాము, ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు వేయటానికి. అర్థం చేసుకోండి, నాకు రాదు కదా, తమ్ముడు స్లిప్ రాస్తున్నాడు అంతా. నేనేం చేశాను, స్లిప్ తీసుకెళ్ళాను, కౌంటర్లో ఇచ్చాను, డబ్బులు వేసాను, ఇంటికి వచ్చేసాం. దానబాబు స్లిప్ రాసేటప్పుడే పక్కన ఇంకొక వ్యక్తి స్లిప్ రాసి ఫోన్ ఆడ ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దానబాబు ఏం చేశాడు, ఆ ఫోన్ సైలెంట్గా తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఎవరు? క్రైస్తవుడే, ఆత్మీయుడే, స్వార్థ సేవకుడే. అయినా కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన శరీరం టెంప్ట్ అయిద్ది. అయిద్దా అవదండి? చాలామందికి ఇలాంటి సందర్భాలు జరిగినాయేమో. ఎమ్మటే ఏం చేశారు వాళ్ళు, ఆ సీసీ ఫుటేజ్ తీసి నాకు ఫోన్ చేసి పలానా అబ్బాయి అని చెప్పారు. తమ్ముడు ఒప్పుకోట్లా, తెప్పు, నాకేం పని, నేను ప్రార్థన పోయి ఉండి అయితే ఎట్లా పడుతున్నా మీ కంటికి. సీసీ ఫుటేజ్ తీసారనే సంగతే పాపం తమ్ముడికి తెలియదు. వాళ్ళు ముందు వచ్చి పద్ధతిగా ఏమంటున్నారంటే, అయ్యా బాబు, మరి పలానా ఆయనది చెల్లిపోయింది, మరి ఆయన వచ్చిన టయానికి మరి మీరు వచ్చారు, మరి సెల్లు దొరికితే ఇచ్చేయండి, పాపం కాస్ట్లీ ఫోన్ అంటే తమ్ముడు అసలు ఒప్పుకోవట్లే. నేనా? ఎట్టా పడుతున్నా నీ కంటికి? నేనా అని ఓటెత్తున్నాడంట. ఇంకెమ్మటే ఇద్దరు పోలీసులు వచ్చి, ఇదిగో సీసీ ఫుటేజ్, ముందు ఎక్కువ బండి నువ్వు. ఫస్ట్ ఏమన్నారు, మర్యాదకు బాబు దొరికితే అన్నారు. దొరికిన తర్వాత ఏమైంది, మర్యాద పోయి, ఎక్కురు నువ్వు, ముందు ఎక్కురా నువ్వు, ఏందిరా పెద్ద ఇదిగా మాట్లాడుతున్నావు, నీ సంగతి మాకు తెలుసులే, పాడుతానంట అని అమ్మటే బండి ఎక్కించుకున్నారంట. బండి ఎక్కిపోయే ముందుకు ఒక దెబ్బ కూడా కొట్టారంట. అంటే సహజంగా ప్రతి మనిషికి ఏంటంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో సమస్యలు డొర్రులున్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ సెల్ ఫోన్ దొరికినప్పుడు తప్పు ఒప్పుకున్నట్టయితే ఏమయ్యేది, శిక్ష పడేది కాదు. ఒప్పుకోకుండా ఓటరిస్తే ఏమైంది, రోడ్డు మీదకి లాక్కొచ్చారు, ఇద్దరు పోలీసులు కలిసి కొట్టారు, స్టేషన్కి తీసుకుపోయారు. మళ్ళా పెద్ద మనుషులు 2-3 వచ్చి ఏం చేశారు, ఇడిపించుకొని వచ్చారు. నా పరిశుద్ధత నేను కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే, ఫోన్ ఆడు ఉన్నప్పుడే, బ్రదర్ ఈ ఫోన్ ఎవరో పెట్టారు అనాలా, అవునా కదా? అది రాదే మనకి, వచ్చిద్ది అది కాక ఐఫోన్, అది మామూలుగా ఉండదు ఐఫోన్ అంటే. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ప్రతి దానికి టెంప్ట్ అవ్వకూడదు. ప్రతి దానికి టెంప్ట్ అయితే వాడు ఎవడవుతాడంటే, వాడు క్రైస్తవుడు కాదు, వాడు ఎవడు అంటే లోబీ అవుతాడు. లేదా ఆడవాళ్ళు అనుకుంటే లోబీది అనొచ్చు. పురుషుడైతే లోబీ, ఆడదైతే లోబీది. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే అప్పుడప్పుడు మా పాస్టర్ గారు వాళ్ళందరూ జెంట్లుమెన్ లాగా ఉండాలి, ఎలా పడితే అలా ఉండకూడదు. అందుకే కోరుకుంటున్నాడు మనలో తను ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత రావటానికి అవసరమైతే నేను మిమ్మల్ని శిక్షిస్తా అన్నాడు. రెండోసారి దానబాబుకి ఫోన్ దొరికితే దాని జోలిపోతాడా? శిక్ష వచ్చేసింది కదా, ఇంకెందుకు వామ్మో అంటాడు. అప్పుడు దాకా మనకు కూడా, మన జీవితాలకు కూడా శిక్ష అనేది పడిన దాకా మనం కూడా ఏమవుతుంది తెలుసా, అలింగం.
మాటను బెత్తం వాడని కుమారుడు ఏమవుతాడు? శిక్షకు పాత్రుడు అవుతాడు, ఉగ్రతకు పాత్రుడు అవుతాడు. కాబట్టి దేవుడు మనల్ని శిక్షించిన దాకా మనం తెచ్చుకోకూడదండి పరిశుద్ధత విషయంలో. ఆయన శిక్షించి తెచ్చుకునేదాకా మనం ఉండకూడదు. ఆయన మన మీద బెత్తం వాడి పరిశుద్ధత తెచ్చుకునేదాకా మనం ఉండకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. తర్వాత అయిపోయినా మాట్లాడుకుందాం. తర్వాత ఇంకొక మాట చూసుకుందాం. మత్తయి సువార్త. అసలు మనం పరిశుద్ధత నేను ఎలా కలిగి ఉండాలి, నా జీవితాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, పరిశుద్ధత నాకు దయచేయ్యా, పరిశుద్ధతలో నేను జీవించాలయ్యా, అసలు పరిశుద్ధత అంటే ఏంటిదయ్యా అని మనం ప్రశ్నిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు 1 నుండి దాదాపు 48 వచనాలు ఉన్నాయి. ఈ 48 వచనాలు మొత్తం మనం ధ్యానించుకుంటే కింద ఒక మాట అంటాడు చూడండి. 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. ఇదంది మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 47 వచనాలు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట. అది ఏంటిది? మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడు అంటే మిస్టర్ పర్ఫెక్ట్, ఎటువంటి లోపం లేనివాడు, దేనికి తావియనివాడు, ఎదుటివాడు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పనటువంటి వాడు, ప్రశ్నించడానికి అవకాశం లేనటువంటి వాడు. ఇవన్నీ చెప్పాలంటే మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి వాడు. ఎవరు అతను? యేసుక్రీస్తు వారు తండ్రి అయినా ఏమంటున్నాడు? మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండవాలని కోరుకుంటున్నాను. ఏ విషయంలో అండి? ఒక దాంట్లో ప్రార్థన చేసే విషయంలో నేను పరిపూర్ణున్నా, వాక్యం చెప్పే విషయంలో నేను పరిపూర్ణున్నా, ఇతరులకు సహాయం చేసే విషయంలో నేను పరిపూర్ణున్నా, దిక్కులేని వాళ్ళకి అన్నం పెట్టే విషయంలో నేను పరిపూర్ణున్నా. దేంట్లో నేను పరిపూర్ణత కలిగి ఉండాలి? ఒక్కొక్క మాట నేను చెబుతాను, మీరు చదువుకుంటారండి. ఇదే 5వ అధ్యాయం. ఇవన్నీ చేయాలని చెబుతున్నాడు 5వ అధ్యాయం. ఇవన్నీ చేసిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట 5వ అధ్యాయం తీశారుగా. 21 5వ అధ్యాయం. ఒకళ్ళు చదవాలి. మీరు ఆడవాళ్ళు ఏంటంటే పోటీ పడుతున్నట్టుంది. ఒకళ్ళు చదువుతున్నప్పుడు ఒకళ్ళు నోరు మూసుకొని ఉండండి. ఒకళ్ళు బాగా చదువుతారు. పోటీ పడి చదవాల్సిన పని లేదు ఇక్కడ. ముందు ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ ఆగిపోండి. 22 నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకానికి వెళ్ళిపోతాడంట. అంటే నాలో పరిశుద్ధత ఉంది, నేను పరిశుద్ధును అని అనుకునేవాడు ఇది కలిగి ఉండాలి. ఏంటిది? నా సహోదరుడి మీద నేను నేరారోపం అవి మంచివైనా సరే సాధ్యమైతే తన ఇంటికి వెళ్ళి సలహా ఇయ్యి, అంతేగాని తన గురించి ఇంకొకళ్ళకే చెప్పబాకు. మరలా ఇంకో మాట చూసుకుందాం. 28 ఫాస్ట్గా చదవాలి. 28 నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మనకు అగపడుతున్నటువంటి, మన కంటికి కనపడుతున్నటువంటి ప్రతి స్త్రీని మనం చూసినప్పుడు ఎలా చూడాలంటే ఒక తల్లిగా, ఒక చెల్లిగా. అలాగే స్త్రీలు కూడా ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా, పురుషుడికి ఒక అక్కగా, ఒక తల్లిగా. ఇది గుర్తుపెట్టుకోండి. మరలా ఇంకోటి చూసుకుందాం. అంటే చాలా ఉన్నాయి. 31 తన భార్యను విడనాడు వాడు. ఇది కూడా తర్వాత 33 అంటే మీరు అండర్లైన్ చేసుకోండి, నేను చెబుతాను. 33, 38, 40, 41, 42, 43, 45, 46 చూసుకుందాం. సహోదరులకు మాత్రము వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగ చేయుచున్నారు. అంతే, కంటిన్యూ. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. చాలమ్మా.
అంటే మత్తయి సువార్తలో మనం ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు వారు ఆజ్ఞ జారీ చేశాడో అవన్నీ కూడా మన మనసుల్లోకి, మన హృదయాల్లోకి, మన శరీరాల్లోకి ఎప్పుడైతే మనం తెచ్చుకొని జీవిస్తామో, అవన్నిటిని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక ఇవన్నీ కలిగి ఉన్నటువంటి మీరు పరిపూర్ణులు అవుదురు. ఎప్పుడు అవుతాం? మత్తయి సువార్తలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం మన హృదయంలో ఉంచుకుంటే అవుతాం. ఇంకొక మాట చూసుకుందాం, చూడండి. ఇంకొక మాట చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఎంతమ్మా? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయ పడదు. ఇప్పుడు నేను చెబుతా, చూడండి. మీకు ఆగ పడదు. ఆ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతా, చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను అనగానే కింద ఫుట్ నోట్లో ఒకటి ఉంది, చూడండి అండి. శీలం అనగా మనం ఏదో స్త్రీలకు ఉండిద్ది, ఏదో స్త్రీలకు సంబంధించినటువంటి వార్డు అనుకోబాకండి. అది శీలం అనగా పరిశుద్ధత. ఆడ జత చేయవలసినటువంటి విషయం ఒకటైంది, ఆడ ఒకటి జత చేశారు కాబట్టి కింద ఫుట్ నోట్లో ఇచ్చారు. ముందు మనకేమొచ్చిద్దంట? ముందు మనకి శ్రమ వచ్చిద్దంట. మన జీవితాల్లో కూడా ఇందాక మనం చదువుకున్నాం, దేవుడు మనల్ని శ్రమ పెట్టైనా సరే మనల్ని ఏం తెచ్చుకుంటాడు? పరిశుద్ధత తెచ్చుకుంటాడు. పరిశుద్ధత మనకు రావాలంటే ముందేమొచ్చిద్ది? శ్రమలు వస్తాయి. ఇప్పుడు మన సంఘాల్లో చాలామందికి శ్రమలు ఉన్నాయి. ముందేమొచ్చిద్ది? శ్రమ వచ్చిద్ది. శ్రమను మనం ఎప్పుడైతే జయిస్తామో అప్పుడేమొచ్చిద్ది? ఓర్పును వచ్చిద్ది. శ్రమలు వచ్చినాయని చెప్పి తత్తరిల్లబాకండి, శ్రమలు వచ్చినాయి అని చెప్పి భయపడబాకండి. శ్రమలు వచ్చినాయి కాబట్టి ఏదో అవుతుంది అనుకోబాకండి. శ్రమ తర్వాత ఏమొచ్చిద్ది? ఓర్పు వచ్చిద్ది. ఓర్పు తర్వాత ఏమొచ్చిద్ది? పరీక్ష వచ్చిద్ది. పరీక్ష తర్వాత ఏమొచ్చిద్ది? పరిశుద్ధత వచ్చిద్ది. అక్కడ శీలం అని ఉంది కదా, దానికి ఫుట్ నోట్లో పదం ఏంటిది? అది మళ్ళీ చదువుతా, చూడండి. అయితే అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష పరిశుద్ధతను ఎప్పుడైతే మనం శ్రమలను జయిస్తామో అప్పుడు మనకేమొచ్చిద్ది? ఓర్పు వచ్చిద్ది. ఓర్పు కదా ఉందా? మీరు పరీక్ష అంటున్నారు, నన్ను గందరగోళం చేస్తున్నారు. అంతేకాదు శ్రమ ఓర్పును, ముందు శ్రమ వచ్చిద్ది, తర్వాత ఓర్పు వచ్చిద్ది, ఓర్పు తర్వాత పరీక్ష వచ్చిద్ది, పరీక్ష తర్వాత మనకేమొచ్చిద్ది తెలుసా? పరిశుద్ధత వచ్చిద్ది. 4వ రౌండ్ మనకు వచ్చిద్ది. అప్పుడు దాకా ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ఈరోజు నా భర్త నన్ను కొట్టాడన్నా అని అన్నావు అనుకో, ఏమో దేవుడు నీకు పరిశుద్ధత దయచేయటానికి కొట్టించాడేమో, అంతేనా? ఈరోజు నాకు కంటిలో పెద్ద రాయబడిందన్న, ఒకవేళ నాకు పరిశుద్ధత దయచేయడానికి వచ్చిందేమో. ఏదైనా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని శిక్షించైనా సరే మనలో ఏం చేస్తాడు? పరిశుద్ధత కోరుకుంటాడు. అది మేలా కీడా? మేలే. ఆయన ఏది చేసినా మనకే. కాకపోతే మట్టి బుర్రలో మనమే అర్థం చేసుకోం. ఏందో నాకు ఈ శ్రమలో, ఏందో నాకు ఈ ఇబ్బందులు, ఏందా నేను దిగులు పడుతున్నాను, ఇబ్బందులు పడుతున్నాను అనుకుంటాం, కానీ అంతా మన మేలుకే. కాబట్టి మనం ఏమంటామంటే ఒకటే నేను కోరుకుంటా, ఇన్నాళ్ళు మనం ఎలా తిరిగామో, ఎలా ఉన్నామో, ఎలా జీవించామో అది తర్వాత సంగతి. మన జీవితంలో మనం పరిశుద్ధత కలిగి జీవిద్దామా? ఇంకొక మాట ఉంది, చూడండి. ఇంకొక మాట ఎఫ్సీలకు రాసిన పత్రిక 10 రాసిన పత్రిక ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధులకు జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ దీని పేరైనను ఎత్తకూడదు. మళ్ళీ ఒకసారి చదవమ్మా. మీలో
జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత అది ఎలాంటిదైనా సరే, ఇందాక మనం మాట్లాడుకున్నాం సెల్ ఫోన్ గురించి, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే అమ్మా చదువు. లోభత్వమే కానీ వీటి పేరు కూడా మనం ఎత్తకూడదు. చాలామంది కోపం వస్తే భార్యనే టక్కన ఒక మాట అంటారు, ఏమంటారు? అది కూడా అనకూడదు, అవునా కాదా? ఇంకోలా కాదు, నేనైనా సరే ఎవరైనా సరే పేరే ఎత్తకూడదంటే మన జీవితంలో అది ఉంటే ఊరుకుంటాడండి? ఇప్పుడు అంకారో పద్మ ఉండాలండి, వాళ్ళు 2 నెలలకు ఒకసారి పాపం ఇద్దరు సరదాగా ఉంటారు. ఆ విషయంలో అంకారం ఏం చేయాలి? పద్మాని నోటికి ఏది వస్తే అది కూడా మనం మాట్లాడకూడదు. అదేంటిది? పరిశుద్ధులకు అది తగినది కాదు. స్త్రీలు కూడా భర్త ముందు చెప్పరు, భర్త గురించి బయట చెప్తారు, ఇసుకిస్తున్నాడక్క, మామూలుడు కాదక్క, ఇన్నాళ్ళు నా జీవితంలో నేను ఏదో అనుకున్నా కానీ అక్క మా అమ్మ మా నాన్న నా గొంతు కోసాడు. ఇది కూడా చెప్పకూడదు మనం, అది పరిశుద్ధులకు తగదది. మరలా ఇంకొకసారి చదువుకుందాం. ఆ పదం మామూలు పదం కాదు, మనం సింపుల్గా చదువుకోకూడదు, నువ్వులాటగా కూడా చదువుకోకూడదు. అది మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ. అమ్మో, చేయటం తర్వాత సంగతి రా బాబు, మీరు చేసేదాకా పోయి చూస్తారేమో, చేసేదాకా పోయి నుంచుంటారేమో, వాటి పేరు కూడా మీరు చెప్తా. అమ్మో, ఏమి క్రమశిక్షణ రా నాయన. చూడండి అసలుకి మనం ఏ స్థితిలో ఉన్నాం. ఆ పేరు వచ్చినంత ఏందన్నా, మేము ఆల్రెడీ దాంట్లో జీవిస్తుంటే అంటారా? దేవుడు మనల్ని, మన జీవితాలని, మనకున్నటువంటి ఆయుష్ని తీసేయకముందే పరిశుద్ధతలో మనం జీవించాలి. పరిశుద్ధత కలిగి మనం మెలకువగా ఉండాలి. ఎందుకంటే నీటి మీద బుడక వంటి వారమే. ఈరోజు నేను సంపాదించింది కూడా చూడకుండా నేను చచ్చిపోతా. ఏ రోజు చస్తానో తెలియనటువంటి మనకే కమ్మగా పరిశుద్ధత ధరించుకొని ప్రశాంతంగా 10 మందితోటి వాడరా చచ్చిపోయినా కానీ 10 మందిలో కరెక్ట్గా చచ్చిపోయాడురా. ఏనాడు కూడా తన జీవితంలో పలానా విషయంలో లోపం లేకుండా చచ్చిపోయాడురా. ఏనాడు కూడా తన భార్య విషయంలో లోపం లేకుండా చచ్చిపోయాడురా. ఏనాడు తన సంఘం విషయంలో లోపం లేకుండా చచ్చిపోయాడురా. ఏనాడు తన కుటుంబం విషయంలో లోపం లేకుండా చచ్చిపోయాడురా. వాడురా ఎవడాడు? పరిశుద్ధుడు. వాడురా పరిశుద్ధుడు అనే పదాలను మనం సంపాదించుకుందాం. డబ్బున్నా మనకు ఉపయోగం లేదు, ఆస్తులున్నా మనకు ఉపయోగం లేదు. ఇల్లులు మేళ్ళు, బతకడానికి ఇల్లు ఉండాలి, ఉండటానికి తిండి ఉండాలి, బాగానప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి కొద్దిగా డబ్బు ఉండాలి. అంతేగాని అదే మనకు సర్వస్వం కాకూడదు, అదే మనకు జీవితం కాకూడదు. ఎందుకంటే ఏ రోజు చచ్చిపోతామో మనకే మనందరం చెప్పుకోవాలంటే కిషోర్ గారి కూతురు 25 లక్షలు పెట్టి చదివించాడు గీతం యూనివర్సిటీలో బెంగళూరులో. ఎంత చదువు అంటే అది వాళ్ళే చదివించి వాళ్ళే ఉద్యోగం ఇస్తారు. చక్కటి పిల్ల పాపం. ఆయనకి ఇద్దరు కూతుళ్ళు, ముద్దులు కూతుళ్ళు ఇద్దరు కూడా. వాళ్ళకి బాధ వచ్చినా తట్టుకోలేరు. ఇంకా ఆయన ఏం చదువుతాడో తెలుసా? నన్ను ఖర్చు పెట్టించేది ఆ అమ్మాయే. నేను రూపాయి కూడబెడితే కొట్లో కూర్చుంటే 1000 రూపాయలు కూలి తీసుకొని పోయిద్దంట, నా జీతం అనిద్దంట. ఆ అమ్మాయి ఎంత చేసినా ఆయనకు ఆనందమే. ఎందుకంటే మన ఇళ్ళలో కూడా ఎక్కువ ఎవరు దూల చేస్తారో వాళ్ళే మనకి ఇష్టం అవుతూ ఉంటారు. అంత చదివించిన అమ్మాయి ఉద్యోగం వచ్చి 3 నెలలు 6 లక్షల ప్యాకేజ్ ఇచ్చారు, సాఫ్ట్వేర్. శాలరీ కూడా తీసుకోవాలా. అనుకోకుండా తల్లో సమస్య వచ్చింది. మందులు వాడుతున్నాడు. అంతే 2 సార్లు పడింది, 3వసారి పడింది. వాళ్ళు అదుగు అనేసరికి ఇంట్లోనే చనిపోయింది. ఆ అమ్మాయి కంటే మనం బలవంతులమా? వాళ్ళకున్న ఆస్తి మనకుందా? ఎంత చేసినా ఏదో ఒకరోజు మనం చచ్చిపోవలసిన వాళ్ళమే. చచ్చిపోయేలోపు ఎందుకు ఈ గోల్లో? ప్రశాంతంగా దేవుడు చెప్పినట్టు పరిశుద్ధంగా జీవించి 10 మంది చేత మంచోడరా అనిపించుకొని చచ్చిపోతే చాలదా? నేనైతే అదే కోరుకుంటా. ఇంకొక రెఫరెన్స్ ఉంది, చెప్పుకొని ముగించుకుందాం. దశలోనికి రాసిన పత్రిక 5
4వ అధ్యాయం అమ్మ మొదటి దశలోనికి 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటకు మనల్ని పరిశుద్ధులు అవ్వడానికి మనం పిలిచామండి. ఎన్నేళ్ళు బట్టి కావాలి పరిశుద్ధత మనకి? నేను బాప్టిజం తీసుకొని 14 సంవత్సరాలు 2013. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2013 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అవుతున్నా కానీ నేను ఇంకా పరిశుద్ధత సాధించుకోలేకపోతే నన్ను పిలిచింది ఎందుకు ఆయన పిలుపుకి నేను తగ్గవనేనా? ఇంకా మీరు ప్రభువులోకి వచ్చి ఆయన పిలుపుని బట్టి వచ్చినటువంటి మీరు వచ్చినటువంటి ఆ నుండి లెక్కేసుకోండి ఎన్ని సంవత్సరాలు అయిందో. మరి ఇన్ని సంవత్సరాల్లో కూడా మనం పరిశుద్ధత మనం కలిగి ఉండకపోతే ఇంకా రావటం ఎందుకు? టైం వేస్ట్ పనులు కాకపోతే. మనల్ని పిలిచింది ఎందుకు? ఆయన పరిశుద్ధులుగా ఉండటానికి మనం పిలిచాడే కానీ మనం అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా పిలవలేదు, పిలవడు కూడా. కాబట్టి ఇన్నేళ్ల పరిచర్యలో, ఇన్నేళ్ల సహవాసంలో మన జీవితాలు, మన ఆత్మీయ స్థితి పరిశుద్ధంగా మనం ఉండగలుగుతున్నామా? పరిశుద్ధులుగా మనం జీవించగలుగుతున్నామా? ఎందుకంటే మనల్ని కన్న తండ్రి యొక్క పేరు అది. నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులై ఉండండి. మరి తండ్రి యొక్క లక్షణాలను మనం మన జీవితాల్లో మనం చూపించగలుగుతున్నామా? లేదా అపవాది పిల్లలుగా ఉంటూ అపవాది లక్షణాలతో మనం జీవిస్తున్నామా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నన్ను నేను పరిశీలించుకుంటాను. పిలుపు అని వస్తే కెమెరా ఆపుతాడు. నన్ను నేను పరిశీలించుకుంటాను.